పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది 2025 శుభముహూర్తాలకు సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, 2025 సంవత్సరానికి సంబంధించి వివాహాది శుభముహూర్తాలకు సంబంధించి, ముఖ్యంగా హైందవ సమాజానికి సంబంధించి మంచి రోజులు, మంచి గడియలు అని అంటారు. సో దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, సోదరీమణులారా, ఇక 2025 జనవరి నెలలో ఇప్పటికే ముగిసిపోయింది అనుకోండి. జనవరి 30, 31 శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23 మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక మార్చి 2025కి సంబంధించి 1, 2, 6, 7, 12, 14, 15, 16 తేదీలు. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి వచ్చి శుభముహూర్తాలకు సంబంధించి 2, 3, 4, 9, 10, 11, 12, 13, 14, 16, 18, 20, 22, 23, 30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా 2025 మే నెలకు వచ్చినప్పుడు 1, 7 తేదీ, 8, 9, 10, 11 తారీఖు, 14 తారీఖు, 15 తారీఖు, 16, 17, 20, 22, 23, 28 తారీఖులు మే మాసానికి సంబంధించి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక జూన్ నెలకు సంబంధించి వచ్చినప్పుడు జూన్ నెలలో 4 తారీఖు, 5, 6, 7, 8, 9 మిగిలింది. జూన్ 26 నుంచి జూలై 24 మట్టికి ఆషాఢ మాసం. దాని తర్వాత అంటే 2025కి సంబంధించి జూన్ 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం. సో దాని తర్వాత జూలై 26, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. దాని తర్వాత ఆగస్టు నెలలో మనం తీసుకున్నప్పుడు 1వ తారీఖు, 3, 6, 7, 8, 9, 10, 13, 14, 17, 18 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. దాంతో పాటు సెప్టెంబర్ నెలను మనం తీసుకున్నప్పుడు సెప్టెంబర్ 24, 25, 26, 27 తేదీలు శుభముహూర్తాలు ఉన్నాయి. దాని తర్వాత అక్టోబర్ నెలలో మనం తీసుకున్నప్పుడు 1వ తారీఖు, 2, 3, 4, 8, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక నవంబర్ నెలకు సంబంధించి 1వ తారీఖు, 2వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 15వ తారీఖు తర్వాత 22వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖులు శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక నవంబర్కి సంబంధించి ఇప్పుడు చెప్పాను. ఇక డిసెంబర్కి సంబంధించి ఇది శూన్యమాసం, శుభముహూర్తాలు లేవనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, దీనికి సంబంధించి గడియలు ఇవి శుభముహూర్తాలని చెప్తా ఉన్నా. ఏగాళ్ళకి వాటికి సంబంధించి హైందవ సమాజంలో ఇంకా కొన్ని పెట్టుడు ముహూర్తాలు అవి ఉంటాయి. ఇవి శుభకార్యాలకు సంబంధించి ఏదైతే తెలియజేసుకుంటున్నాను. ఇందులో కూడా శుభకార్యాలు పెట్టుడు ఉంటాయి, కొన్ని అశుభ కార్యాలు ఉంటాయి. దినాలు, తద్దినాలు, కర్మలు, కర్మకాండలు, మాసికాలు ఇవి ఉంటాయి. అవి జనరల్గా వాళ్ళ డేస్ని బట్టి వాళ్ళు దాని పాత పద్ధతి ప్రకారం కొనసాగిస్తారు. ఇక ఇళ్ల శంకుస్థాపనలు కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, ఓణీల ఫంక్షన్లు కానీ, లేకపోతే వీటికి సంబంధించి పంచకట్టు వేడుకలకు సంబంధించి కానీ, వీటికి సంబంధించి ఈ శుభముహూర్తాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పంచాంగం వాటికి సంబంధించినటువంటి అవన్నీ వారాలు, తిథులు, నక్షత్రాలు అవి చూసినప్పుడు కొన్ని పెట్టుళ్ళగాలు కూడా ఉంటే అవసరాన్ని బట్టి ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ, ఇది హైందవ సమాజానికి సంబంధించినటువంటి ఇవన్నీ. ఇందులో మళ్ళీ ఇది పరిస్థితి, కొంతమంది ఏతువాదులు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. సో లవ్ మ్యారేజ్ ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. కొన్ని దండ్ల పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. కొంతమంది రావాల్సిన డబ్బులు వస్తే ఏమంటే కొన్ని శంకుస్థాపనలు చేసేస్తూ ఉంటారు. సో ఆ పరిస్థితులను బట్టి ముందుకెళ్తూ ఉంటారు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి.